హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీనాథ్ శర్మ లేడీస్ టైలర్. కస్టమర్ మనకి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇలా మెజర్మెంట్స్ ఒక్కసారి చూసుకొని మనం అంటే బాడీతో మెజర్మెంట్ చేసినట్లేనండి. ఇది 23 ఉంది. చెస్ట్ లూజ్ వచ్చి, షోల్డర్ వచ్చి 14.5. ఈవిడ బాగా లావండి మనిషి. బ్యాక్ రౌండ్ వచ్చి 8.5. మనం బాడీకి వేసుకున్నట్టుగా దీన్ని నీట్గా ముడతలు లేకుండా ఫినిషింగ్ ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకు కొలతలు వస్తాయి. ఈవిడికి 13.5, 14 పెట్టమన్నారండి. ఈవిడే కొంచెం బారు పెంచమన్నారు. ఇవి బారు ఈ ఫ్రంట్కి బ్యాక్కి 1 అంగుళం తేడా ఉంటుందండి. ఇక్కడ కొలుచుకోవాలి మనం, ఉక్సులు రింగులు పట్టి దానికి. చూడండి, ఇక్కడ నుంచి కొలిసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, 10 అంగుళాలు ఇక్కడ మనకుంటే 11 అంగుళాలు పెట్టుకోవాలండి కరెక్ట్గా. అప్పుడు మనకి సరిపోద్ది. ఈ ఫ్రంట్ ముక్కు వచ్చి 11.5 ఉంది. దీన్ని 12.5 దించుకోవాలి మనం, 1 అంగుళం దించుకోవాలి. హ్యాండ్ సంక రౌండ్ చూద్దామండి. ఈ హ్యాండ్ని కూడా మనం ఇలా సరిగ్గా సరి చేసుకోవాలి. అంటే మనిషి వేసుకుంటే సేమ్ మనకి ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి. రకరకాల కొలతలు ఉన్నాయండి ఇందులో. మనిషికి ఒక కొలత, మనిషికి ఒక స్టిచ్చింగ్ అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, అలాగే ఇది కూడా. ఇక్కడి నుంచి మనకి చెయ్యి పైనుంచి సంక వరకు చూసుకోవాలండి. 7.35 ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్లస్ అంగుళం, సంక రౌండ్కి దీనికి అంగుళం డిఫరెంట్ ఉంటుందండి కంపల్సరిగా. ఇదిగోండి, 8.35గా 7.35కే. చెయ్యి లూజ్ వచ్చేసేసరికి చూసుకున్నాము 6.25. బార్ వచ్చి 7. ఇంకా మనకి బ్లౌజ్తో పని ఏం లేదండి. ఇదేమో కింద మనం, ఇది కటింగ్ అండి. ఈ గీటు ఇక్కడ నుంచి క్లాత్ వచ్చి మనకి నడుముకి పట్టి వేసుకుంటాం కదా, పైపింగ్ వేసుకొని పట్టి వేసుకొని సరిపోతుందండి ఆ కటింగ్. మనం బ్యాక్ ఫస్ట్ కట్ చేస్తాం. ఇదిగోండి 14, కొంచెం షింక్ అవుతుంది కాటన్ ముక్కలు. 14.25 పెట్టా. 8.35 ప్లస్ సంక రౌండ్కి వచ్చేసరికి 5.5. షోల్డర్ దగ్గర ఖర్చు పోను ఇలా. టైలర్కి డిఫరెంట్ ఉంటుందండి. ఎలా అంటే ఒక్కొక్క కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. మీరు వేరియేషన్ చేసుకోవచ్చు. నేను జెంట్స్ టైలర్ దగ్గర నేర్చుకున్నానండి ఇదంతా. ఇదిగో షోల్డర్ వచ్చి 6. ఈ అమ్మాయికి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ముడుచుకుపోయి ఉంటుందండి మెడ దగ్గర, అందుకే 2.5. 11, 10.35 నడుము. ఇది షోల్డర్ చెస్ట్ ఎలా ఉంటుందో సేమ్ నడుము కూడా అలాగే ఉంటుందండి. అందుకని నేను అలా పెట్టాను. ఇదిగో జాకెట్ బ్లౌజ్ వేసి చూసుకున్నాను. కరెక్ట్గా మనకి ఇది వచ్చేసేసరికి ఇక్కడ కొందండి, ఇక్కడికి ఉంది. ఇదిగోండి, అవి డాట్స్కి వచ్చి బ్యాక్ వచ్చేసేసరికి మనం కొంచెం కింద దించాక ఆ పావు నుంచి మళ్ళీ 9 అంగుళాలు దించుకున్నాను. ఇదిగోండి, సంక రౌండ్కి వచ్చేసరికి ఇక్కడికి ఉంది. అంటే మీకు వేరియేషన్ చూపించడానికి నేనైతే అసలు ఎంతగా ఏం చూడండి, మామూలు కొలతలు తీసుకొని కట్ చేసేసుకుంటా. ఇది కటింగ్కి ఖర్చుకి ఇదిగోండి నేను వేసిన డ్రాయింగ్ ఇక్కడికి ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ నుంచి చంకకి ఇలా ఒక రౌండ్ కొట్టేసుకోవడం. బ్యాక్ రౌండ్
ఖర్చుకి 2.5 సంత రౌండ్ చెక్ చేసుకున్నాం ఒక్కసారి. 9 బాతులు. అప్పుడు మనం కొంచెం పైకి పెట్టాలి కదండి, అది దానికి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. కరెక్ట్గా 9. ఆవిడ కొంచెం లూజ్ పెట్టమన్నారు, ఆ లూజ్కి మనకు కరెక్ట్గా సరిపోతుంది రౌండ్ ఇలాగా. కంటి చూపుతోనే కొన్ని మనం ఇచ్చేసుకోవాలండి. ఈ నడుము దగ్గర వచ్చేసరికి కొంచెం ఇలా లేపేసేసుకోవాలి, 1 ఇంచు. మనం పైపింగ్ వేయాలి కాబట్టి ఈ బ్లౌజులకి మెడ నెక్ కట్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకోకూడదండి. అది పైన వేసే క్లాత్ కట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. సారీ, ఒక్కొక్క మేడం వచ్చి ఒక్కొక్కలా ఉంటారండి. అసలు డిఫరెంట్ అనమాట. ఏంటంటే కొంచెం 1 ఇంచ్ వచ్చిన 1 పాయింట్ వచ్చిన కొంతమంది పట్టుకుంటారండి బ్లౌజ్లు. రకరకాల క్యారెక్టర్లని చూస్తూ ఉంటాం మనం కూడా దీనిలో. ఈ కస్టమర్ని బట్టి మనకి తెలివితేటలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇది డాట్కి వచ్చేసేసి కస్టమర్ వచ్చి మనకి బ్లౌజులు 4 ఇచ్చారండి. మొత్తం కట్ చేస్తాను. ఇదే మామూలు శాంపిల్ ఒకటి కట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను వేరియేషన్. అవి కూడా వేసి ఎలా కట్ చేయాలనేది మొత్తం ఒక్కసారి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూనే ఉంటారు మనకి. ఎంత బాగా అన్నా కుట్టించినా అసలు వాళ్ళని మెప్పించిన అట్లాంటి కస్టమర్ మనకి లేకపోయినా పర్వాలేదండి. తలనొప్పి వాళ్ళకు బాగా అసలుకి. ఈ మెడ ఎలా దిగింది, కొంచెం ఇక్కడ ముడతలు ఉన్నాయి, ఇవన్నీ సాకులు చెప్తూనే ఉంటారు. చెయ్యి బారొచ్చి సారీ 8 అంగుళాలు పెట్టాను. 8 బాదిగా ఇది 7.5 ఖర్చుతో కలిపి. కింద వచ్చి డౌన్ వచ్చి 2.5. ఇక్కడ వచ్చి 6 బాగా. చెయ్యి లూజ్ వచ్చి 1 పాయింట్ పెంచొచ్చండి. ఆవిడ కొంచెం ఒళ్ళు ఉంటుంది బాగా. ఇది వచ్చి 7.30. 7.30. ఇది మనం జాయింట్ చేసుకోవచ్చు. జాయింట్లు పడతాయండి. చేతి పని పెట్టట్లేదండి, పైపింగ్ వేయడమే. ఈ కస్టమర్కి వచ్చి మనం ఇలా డౌన్ చేసుకుంటూ
కట్ చేసేసుకుని కింద కత్తిరితే ఇలా అనుకొని ఇట్లా కట్ చేసుకోవడం అండి. టక్స్ ఇచ్చుకుంటే మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా. అప్పుడు మనం తర్వాత ఇలా వచ్చి ఇట్లా క్రాస్గా షేప్ తీసేసుకొని ఏదైనా ఫ్రంట్కి ఇప్పుడు వచ్చి బ్యాగ్ సంగతి తీసుకున్నామండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా టక్స్, ఇక్కడికి మనం కుట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఖర్చుతో కలిపి. ఇలా వస్తే కరెక్ట్ అండి. ఇంకా ఇప్పుడు ఫ్రంట్లు చూద్దాం. రకరకాలు కట్ చేస్తాను, కానీ ఇలా కట్ చేసిన కొలత చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూనే ఉంటారు, చెప్పరని నేను. ఈవిడికి వచ్చి ఫ్రంట్ నెక్ వచ్చి అది ఖర్చుకు వదిలేసుకొని 6 చాలు. ఇక్కడికి ఇలా కొట్టేస్తాను. ఫ్రంట్ నెక్ అండి ఇది. మనకి డౌట్ ఉంటే బ్లౌజ్ పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ ఉక్సులు కాజాలు పెట్టుకోకూడదండి. ఉక్సులు పట్టి వైపు పెట్టుకొని మీరు చూసుకోండి, కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది మనకి. మీకు కంపల్సరీగా తెలుస్తుంది. ఖర్చుకు పోను నెక్ చూసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. అది ఈ కొంచెం మనకి ఉక్సులు పట్టి లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి సరిపోద్ది. కొంచెం ధైర్యం చేస్తే చాలండి, అంతే, ఏమీ లేదు. కస్టమర్ని మెప్పించేసేసి కొంచెం మెలకులు వాళ్ళ దగ్గర తెలుసుకోవడం. కస్టమర్ ఎలా ఉంది బ్లౌజు, అలా ఉంది చూడు ఒకసారి, ఇది ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని అలా రకరకాలుగా చెప్తారు. వాళ్ళని బట్టి మనకు కూడా ఆటోమేటిక్గా బ్లౌజ్ ఇలా ఉంటే బాగుంటుందా. ఫ్రంట్ వచ్చేసేసి కొంచెం లైట్గా ఇలా లేపేసుకోవాలండి. మళ్ళీ కొంచెం ఎదర మెడ ఇలా కొంచెం దించేసేసుకుంటే, ఇదేంటంటే మనం షేపు తీసుకుంటాం కదా, దానికి కరెక్ట్గా సరిపోద్దండి. అప్పుడు బ్లౌజ్ ఇంకా డిఫరెంట్ ఏం తేడా రాదు. ఫ్రంట్ వచ్చేసేసి మనం ఇలా కొంచెం గుంటలాగా తీసుకుంటే ఇంకా ఎదర ముడతలు అనేది అస్సలు బ్లౌజ్కి రానే రాదు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఎదర చూడండి తిత్తులాగా ఉంది, బుట్టలాగా ఉందని అంటారు కదా. ఇలా తీసుకుంటే చాలు, మనం లైట్గానే, ఎక్కువ అక్కర్లేదు. సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం తీసుకోవాలి, లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం అసలు అక్కర్లేదండి. తక్కువ లైట్గా తీయాలి లావుగా ఉన్న వాళ్ళకి. అలాగేం పెద్ద కనిపించదు, వాళ్ళకి కండ ఉంటుంది కాబట్టి, శరీరం ఉంటుంది కాబట్టి. ఈ సన్నగా ఉన్న వాళ్ళతో ఎటు తిరిగి ప్రాబ్లం అవుతుంది కొంచెం. ఇది వచ్చి మనకు ఫ్రంట్ ముక్కు వచ్చి 11.5 ఉందండి, ఎదర ఇది వచ్చి 12.5. మీకు డౌట్ ఉంటే ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనం డాట్ ఉంది కదా, ఇక్కడ డాట్, ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కొలుసుకోండి. మన ఉక్సులు ఎక్కడ ఉన్నాయి అక్కడ వరకు 2.5. ఈ డాట్ బార్ వచ్చి 2.5, ఇక్కడ వచ్చి 2.5. ఇలాగే తీయాలని ఏమీ లేదండి. కస్టమరు అదే సన్నగా ఉంటే మారిపోతాయి కొలతలు, మెజర్మెంట్స్ మారిపోతాయి. 2.5 కదా ఇక్కడ, కానీ 2.5 కదా 4.5కి పెట్టాలండి. బ్యాక్ నుంచి చూడండి ఒక్కసారి క్లారిటీగా.
మనం బ్యాగ్ ఇది ఈ ఫ్రంట్ లేపేస్తాం కదా, కొంచెం ఒక పావు ఇంచి, ఆ పావు ఇంచిని కవర్ చేస్తూ ఇక్కడ మనం పెట్టాలండి 4 బాతికే. క్రాస్ బెల్ట్కి ఇదిగో కింద పైన పట్టి దగ్గర నుంచి పెడుతున్నానండి. ఇదిగోండి ఇది పట్టి కుట్టడం కదా, ఇక్కడ నుంచి పెడుతున్నాను నేను. వీటి వచ్చేసేసేసి అంగుళన్నర పెట్టారు వాళ్ళు, కానీ నేను అంగుళన్నర పెట్టట్లేదండి, 2 పెడుతున్నాను. డాట్కి దీనికి ఇలా కొంచెం ఒక్కొక్క కస్టమర్ వచ్చి కొంచెం ఎదర్ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఇంకొంచెం దించుకోవచ్చు. ఈవిడికి ఇలా సరిపోతుంది కరెక్ట్గా. అంటే ఈవిడ కొంచెం కొంచెం బారులు పెంచుకున్నారు కాబట్టి కొంచెం పెట్టాను, మర్చిపోయి మీతో మాట్లాడుతూ. ఇదిగోండి 2.5 ఆవిడకి వచ్చి. ఇదిగోండి ఆ డాట్ వచ్చి అంగుళం బాదిగా పెట్టొచ్చండి, అంగుళన్నర వరకు కూడా పెట్టవచ్చు. కొంతమంది డౌట్ ఏంటంటే అంగుళం పెట్టవచ్చా, పావు ఇంచు పెట్టవచ్చా, అంగుళం బాదికి పెట్టవచ్చు, అలా రకరకాలు అడుగుతారు. అంటే కస్టమర్ సైజుని బట్టి మనం ప్రతిదీ పెంచుకోవడమేనండి, ఏం లేదు. ఒకటి ముందు కుట్టించడం, మనకు ఒక 4-5 బ్లౌజులు ఇచ్చారు, ఒకటి కుట్టి ఇచ్చేసేసి బాగుందంటే ఇంకా మిగతా అవన్నీ ఇంకా సేమ్ అలా కుట్టడమేనండి. మనం ఇలా టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా చాలా చాలా త్వరగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. గుర్తు అనమాట మనకి, ఇది ఒక గుర్తు. క్రాస్ బెల్ట్ మనకి ఇదే మిగిలింది కాబట్టి చేతులు కొంచెం మనకి జాయింట్లు చేసుకోవాలండి, దాన్ని బట్టి. అందుకని ఈ ఉన్న ప్లేస్లోనే ఎలా తీసుకుంటున్నాను. ఇది మీటర్ ముక్క జాడిచ్చి ఆర్ఎస్ ఐరన్ చేశాక మనకు వచ్చిన ముక్క అండి. ఇంకా కస్టమర్తో ఇలా చేసామంటే మనకు అసలు పేచీయే ఉండదు. ఎలా ఉంది అలా ఉంది ఇవన్నీ రకరకాలుగా అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా అలా వాళ్ళు అడుగుతూనే ఉంటారు. కాకపోతే మనం ఇలా చేసామనుకోండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వచ్చేసేసి దీని బార్ లెంత్ వచ్చేసేసి ఖర్చుతో కలిపి తీసుకోవాలండి మనం. చూడండి నేను కొలిసి చూపిస్తున్నాను. 9 అంగుళాలు ఉందండి ఖర్చుతో కలిపి, 9 బాతికి ఉంది. ఒక పావు ఇంచి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం, సరిపోతుంది కరెక్ట్గా. 9.5 అంటే కొంచెం కొలతలు అటు ఇటు కటింగ్ కొంచెం తీసేసుకున్నాం. పైన 2.5 కదండి, ఇదిగోండి 3.5 పెట్టాను నేను. కింద క్రాస్ బెల్ట్ కండి. ఇక్కడ ఇలా టక్స్ ఇచ్చుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి అది కొంచెం మందంగా ఉండాలి కదా కింద, దానికి ఇలా కుట్టుకుంటే ఇక్కడికి పోను కరెక్ట్గా మనకి 2.5 పాయింట్ వచ్చిద్దండి. కొంచెం అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవాలి కాబట్టి మనం ఇలా లెక్కేసుకుంటే ఇదిగోండి 2.5 పాయింట్ వచ్చింది ఖర్చుకి. అటు ఖర్చు ఇటు ఖర్చు పోను, ఇక్కడికి టక్స్ ఇచ్చేసుకుంటే చాలు. ఈ లైన్ అనేది మనకు అర్థం, కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఇలా సరిపోద్ది. ఓకే అండి. ఇదే కస్టమర్ మనకి 3 బ్లౌజులు ఇచ్చారండి. అంటే ఒకటి చిన్న ముక్క ఇచ్చారు లైనింగ్. ఇప్పుడు అది చూసి కట్ చేస్తాను ఒక్కసారి. 2 బ్లౌజులు ఒకేసారి వేసుకొని కట్ చేయొచ్చండి మనం.
ఈజీగా అయిపోయే మెథడు అని ఇందులో ఏమీ ఉండదండి. ఇది మనం ఎంత నీట్గా జాగ్రత్తగా కస్టమర్ని మెప్పించడం కోసం యాజ్ టీజ్గా అలా కుడితేనే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారండి. కొంతమంది ఈజీగా అయిపోద్దని 10 జాకెట్లు 20, అది వాళ్ళ స్టైల్. అంతేను, మన స్టైల్ మనం కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఎవరో చేశారు కదా అని దీనిలో మనం ఫాలో అయిపోతే మనం కస్టమర్లు దూరం అయిపోతారండి. బ్యాగ్ ఇదిగోండి, 2 ముక్కలు సమానంగా ఉన్నాయి, చూసుకోండి ఒకసారి కింద నుంచి. అప్పుడు మనం కొంచెం ఇది కింద ముక్కలు కొంచెం డిఫరెంట్ ఉంది కనుక దీన్ని కొద్దిగా బయట చూపుకున్నాం. అంతేనండి, వాళ్ళు 10 బ్లౌజులు ఇచ్చినా మన కరెక్ట్ కొలత ఉంటే సేమ్ ఇలాగే యాజ్ టీజ్గా 10 బ్లౌజుల మీద ఫస్ట్ కట్ చేసిన దాన్ని వేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమేనండి. త్వరగా అయిపోద్ది. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కాబట్టి దానికి మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళకి నచ్చినట్టు మనం ఫాలో అవ్వడం వరకే. ఇదిగోండి, రౌండ్ అసలు నేను మళ్ళీ కట్ చేయలే. మనం పైపింగ్ వేసేసరికి రౌండ్ కరెక్ట్గా దిగిపోద్ది. అప్పుడు ఆవిడ వేసుకున్న ఇలా కరెక్ట్గా ఉంటుంది. మనకి ఇటు కటింగ్ అవ్వలేదండి, ఇది చక్కగా రౌండ్ కిందకి దిగి చక్కగా రౌండ్ ఉంది. వేసుకుంటే ఆ మేడంకి వెడల్పోవదు, చక్కగా కిందకి రౌండ్ దిగి బాగుంటుంది. హ్యాండ్స్ తీసుకున్నాను దీనిలో. సేమ్ ఈ బ్లౌజ్ మనకి కటింగ్ ఎలా వచ్చిందో సేమ్ ఇది కూడా అలాగే కింద ఉన్న 2 ముక్కలు కూడా ఇలాగే తీసుకుంటే మనకి ఇది నిలువండి. అడ్డం తీసుకున్నాం అనుకోండి త్వరగా చిరిగిపోద్ది. ఎప్పుడు కూడా మనం కుట్టిన కుట్టు క్లాత్ చిరిగిపోకూడదండి. వాళ్ళ అది పాడైపోయి పాతదైపోవాల్సిందే తప్పితే మనకు కుట్టింది మాత్రం అసలు ఎప్పటికీ ఇదైపోకూడదు. అందుకని మనం ఎప్పుడు ఇది నిలువులు అడ్డాలు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేను నేర్చుకున్నది అయితే ఇదేనండి. ఒకళ్ళది కటింగ్ రాంగ్ అని నేను అసలు చెప్పను, ఎందుకంటే ఇందులో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కటింగ్ వాళ్ళది, ఎవరి పనితనం వాళ్ళది. ఒక్కొక్కరు కుడి చేతితో చేస్తారు, ఒక్కొక్కరు ఎడం చేస్తారు, రకరకాలు. అలాగే ఇది కూడానండి సేమ్. అంటే నేను ఇవి రేపొద్దులకి కుట్టడానికి నైట్ కట్ చేసి అట్టి పెట్టుకుంటున్నానండి. అంటే కటింగ్ లేకపోకుండా ఉందనుకోండి మొత్తం పొద్దున్నే వెంటనే కట్ చేసేసుకుంటే వెంటనే మెషిన్ తిక్కోకుండా మనము 3 బ్లౌజులు కుట్టేసి భోజనానికి దిగేసేస్తే సరిపోతుంది. తర్వాత ఒక నెమ్మదిగా కుట్టుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్లు కూడా కొంతమంది రకరకాలుగా తీస్తారండి. అది చెప్పాను కదా, ఎవరు స్టైల్ వాళ్ళది, ఎవరు నేర్చుకున్న పనితనం వాళ్ళది. ఎవరిని కించపరచాలని మాత్రం కాదండి. నా స్టైల్ మాత్రం ఇది, నేను నేర్చుకున్న స్టైల్ ఇది. కొంతమంది ఏంటంటే అతుకులు పడుకోకుండా ఉండటం కోసం ఎటు పడితే అటు ఎలా వీలుగా ఉంటే అలా తీసేస్తారు. అంటే అది వాళ్ళ ఇష్టం అండి, మనం చేసేది ఏమీ లేదు. రకరకాలుగా ఉంటారు కాబట్టి
ఇవి 4 బ్లౌజులు అని చెప్పాను కదండి. ఒకటి చాలా 80 సెంటీమీటర్లు ముక్కిచ్చారు. అది కొంచెం కావాలనే నేను చెప్పారు, ఆవిడ కస్టమర్ చెప్పారు. అయినా సరే నేను కూడా ఫోన్లే కొంచెం ఇవన్నీ కట్ చేస్తాం కదా, ఒక 10 సెంటీమీటర్లు ఎలాగోలా జాయిన్ చేయొచ్చులే అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇదండి ఇలా టక్స్ పెట్టేసుకొని తీసేసుకోవడం. ఇప్పుడు వచ్చి క్రాస్ పేజీ తీసుకుందాం. చూసుకుందామండి 4 ఇలా ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని వేరియేషన్ కొంచెం అవతలకి జరుపుకుందాం. ఓకే, మా దగ్గర లేడీస్ వర్కే కదండి, జెంట్స్ వర్క్ కూడా చేస్తాం మేము. స్కూల్ యూనిఫామ్స్ అన్ని ప్రతిదీ కూడా. కాకపోతే జెంట్స్ది కూడా మీకు త్వరలోనే వీడియో పెడతాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. కింద ఉంటుంది అది షాప్, ఇది పైన అండి. కిందకి వెళ్ళడం కొంచెం కష్టం, అందుకనే నేను ఇక్కడ ప్రస్తుతానికి లేడీస్ దానిలో ఉన్నా కాబట్టి ఈ కటింగ్ చేస్తూ పెడుతున్నాను. ఇంకేంతేనండి, ఈ మొక్క మిగిలింది మనం చేతులు జాయింట్కి, ఇంకా కొంచెం క్రాస్ బెల్ట్కి ఇవి మనకి సరిపోద్ది. ఇంక వేరే మొక్క ఏం పడదండి. ఓకే అండి, థ్యాంక్ యూ.